హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెస్టారెంట్ స్టైల్లోనే టేస్టీగా ఉంటుంది. ఇది మనకు చికెన్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇందులో పుదీనా ఆకులు, కారం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఒక ఎగ్, వెల్లుల్లిపాయలు, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా ఈ మూడింటిని కూడా మిక్సీ జార్లో పేస్ట్ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. దీంట్లోనే 1.5 స్పూను మైదా, ఉప్పు, కారం, కొద్దిగా ఫుడ్ కలర్, ఇవన్నీ కూడా ముందుగా పౌడర్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోండి. దీంతో కావాలంటే దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఈ పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లిపాయలు మిక్సీలో పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా, ఒక గుడ్డు కూడా కొట్టి వేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు 2 గుడ్లైనా వాడచ్చు. మనం చికెన్ ఎంత మోతాదులో తీసుకుంటే అంత క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇది వాటర్ యూజ్ చేయకూడదు. దీంట్లో కావాలంటే మనకి గట్టిగా అనిపిస్తే దీంట్లో ఇంకొక ఎగ్ కొట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది మనకి ఆల్మోస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం దీంట్లోనే కడిగి పెట్టుకున్న చికెన్ని, కొద్దిగా సాల్ట్ సరిపోలేదనుకుంటే వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులో చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఈ ముక్కలన్నిటికి కూడా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్కి అంతా కూడా ఈ మనం కలుపుకున్న మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఎగ్ మరొకటి తీసుకొని వేసుకోవచ్చు. మనం పకోడీలాగా చేస్తాం కాబట్టి ఈ మోతాదులో ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కనీసం 20 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఈ చికెన్ కబాబ్ని వేసుకోవాలి. ఇది మనకి కనీసం ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలా మంచిగా లోపల చికెన్ అంతా కూడా ఉడికే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఈ వేయించుకున్న చికెన్ కబాబ్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇది పైన నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయతో ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ కబాబ్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. మాడకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి.